వ్యవసాయంలో రైతులకు కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని మంత్రి సవిత అన్నారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన 92 ట్రాన్స్ఫార్మర్లను రైతులకు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంత్రి సవిత అందజేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల ఒత్తిడితో కేవలం వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే అందజేసేవారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు చూడకుండా ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2 సబ్స్టేషన్ భూమి పూజ చేసి పనులు కూడా ప్రారంభించామని, మరో 3 సబ్స్టేషన్లకు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు 92 ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు ఇవ్వడంతో రైతన్నలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుగొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా రైతన్నలు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన కరెంటు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటలు నాణ్యతమైన కరెంటు ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు బడిగిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది, నిత్యావసర సరుకులు పెంచింది అన్న విషయం ప్రజలందరూ తెలుసుకొని ఎన్డీఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. అదే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో మోటార్లకు మీటర్లు అని భయభ్రాంతులు చేసి మోటార్లు బిగించాం. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో మా ప్రతిపక్ష నేత ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు రద్దు అన్నాం, మోటార్లకు మీటర్లు రద్దు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఒక